మెరుపు కలలు మెరుపు కలలు. నువ్వనుకుంటున్నట్టు మా అక్కని నీ దారికి తెచ్చుకోవడమే నీ ప్రయత్నం అయితే అది ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ఆటలు సాగనివ్వను. అది నీ భ్రమ సంయుక్త. అన్ని పనులు తెలివితేటలతో హార్డ్ వర్క్తో జరగావు. కొన్ని పనులు ఓన్లీ డబ్బు పలుకుబడితో మాత్రమే జరుగుతాయి. అయితే నేను చెప్పేది కూడా విను. నీకు డబ్బుందన్న అహంకారాన్ని, నువ్వు బలం అనుకుంటున్న పలుకుబడి అనే గోడల్ని నేను బద్దలు కొట్టి మా అక్కని మిస్ ఇండియాని చేస్తాను. మా నాన్నగారి కోరిక ప్రకారం అంగరంగ వైభవంగా మా అక్క పెళ్లి జరిపిస్తాను. నీలాంటి వాడి బెదిరింపులకు భయపడే మనిషిని కాదు నేను. నేను నీలాంటి వాడికి ఎదురెళ్ళి నిలబడి కలబడే మనిషిని. నువ్వు చెప్పిన డైలాగ్స్ అన్నీ బాగున్నాయి, కానీ నువ్వు నాతో మాట్లాడాలనుకుంటే మాత్రం మీ అక్క మిస్ ఇండియా అవ్వడానికి నా హెల్ప్ కావాలనుకుంటే మా ఇంటి అడ్రస్ తెలుసు కదా. మొహమాటం లేకుండా వచ్చేయి. నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నాకు తెలుసు నువ్వు వస్తావని నాకు తెలుసు. నీ కోరిక నెరవేరదు. అలా ఎదురు చూస్తూ ఉండిపోయి పిచ్చోడు అవ్వడం తప్ప ఉపయోగం ఉండదు. పదరూపా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఈరోజు వెళ్ళేది రేపు మళ్ళీ రావడానికే. ఎప్పుడు యాక్టివ్గా గలగల మాట్లాడుతూ ఉండే సంయుక్త, వాసు ఎందుకింత డల్గా ఉన్నారు? ఏమై ఉంటుంది? మేడం చెప్పండి. శ్రీను, మీ మేడం చాలా డల్గా ఉన్నారు. ఏమైంది? ఈ మధ్య రోజు ఇలాగే ఉంటున్నారు మేడం. ఎందుకు అర్థం కావట్లేదు. ఈ మధ్య అంటే? అదే మేడం, వాసు సారు నిత్య మేడాన్ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినప్పటి నుండి అలాగే ఉంటున్నారు మేడం. ఎందుకలా? సంయుక్త, వాసు ఏమైనా పెళ్లి చేసుకోవాలనుకున్నారా? పర్లేదు, చెప్పు శ్రీను. వాళ్ళు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారో లేదో తెలియదు, కానీ వాళ్ళిద్దరిని చూసిన ప్రతి ఒక్కరూ వాళ్ళు పెళ్లి చేసుకుంటారు అనుకునే వాళ్ళు మేడం. అంత క్లోజ్గా ఉండేవాళ్ళు వీళ్ళు. పైగా ఒకరంటే ఒకరికి మంచి అండర్స్టాండింగ్ ఉండేది మేడం. ఒకసారి అయితే మేడం, సమిత్య మేడం వాళ్ళ ఫ్రెండు రూపా గారి ప్రేమని గెలిపించి పెళ్లి చేయటానికి మేమంతా వెళ్తున్నాం మేడం. అప్పుడు కారులో తన గురించి నాకు అన్నీ తెలుసు. కావాలంటే నా గురించి తెలుసుకోవాలంటే అడగమను. అవసరం లేదు, నాకు కూడా అన్నీ తెలుసు. అబ్బా, ఇప్పుడు సార్కి ఇష్టమైనవి మేడం చెప్తారు,
మేడంకి ఇష్టమైనవి సార్ చెప్తారు. తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. తను చెస్ బాగా ఆడుతుంది. ఈయనకి లైఫ్లో చాలా ప్రత్యేకం వాళ్ళమ్మ. ఆవిడకి ఒకరు కాదు, కుటుంబం అంటే ప్రాణం. ఈయనకి గులాబ్ జామ్లో ఐస్ క్రీమ్ తినడం అంటే ఇష్టం, నాకు జిలేబీ ఇష్టం. అదేంటి, నీకు పూతరేకులంటే ఇష్టం కదా? ఆ, లేదు, నాకు స్వీట్స్లో ఇష్టాలు మారుతూ ఉంటాయి. మరి అప్డేట్ ఇవ్వాలి కదా మరి. అలా ఉండేవాళ్ళు మేడం. అయితే వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఇంకా అలాగే ఉందో లేదో తెలుసుకుందాం. ఎలా మేడం? నువ్వు వెళ్ళి కొన్ని ఏర్పాట్లు చేయి, మిగతావి నేను చూసుకుంటాను. ఆ, ఆ. అలాగే మేడం. మీరు అడిగినవన్నీ రెడీ చేసి వచ్చి కలుస్తాను మేడం. అలాగే. సరే మేడం. మేడం, మీరు చెప్పినవన్నీ రెడీ చేసినాను మేడం. సరే, అందరినీ ఒకసారి నా క్యాబిన్లోకి రమ్మను. అలాగే మేడం. మేడం, చిన్న అనుమానం. వచ్చిందిగా, ఇంకా ఆలస్యం ఎందుకు, అడిగే. మేడం, ఇప్పుడు ఈ గేము నిత్య మేడం, సమిత్య మేడం, వాసు సార్తో ఆడించాలనుకుంటున్నారు. కానీ వాళ్ళు మాత్రమే ఎలా ఆడతారు మేడం? మరి మిగతా వాళ్ళు? పాయింటే. ఒక పంచే, మన ఆఫీస్లో ఉన్న వాళ్ళందరి పేర్లు రాసి ఒక డబ్బాలో పెడదాం. నువ్వు ముగ్గురు పేర్లు చీటీ తీ. చీటీలో పేర్లు వచ్చిన ముగ్గురుతోనే గేమ్ ఆడిద్దాం. కానీ మనం అనుకున్న ముగ్గురు పేర్లే ఎలా వస్తాయి మేడం? అవే వస్తాయి, చూద్దు గాని, వెళ్ళు. అలాగే మేడం. మిమ్మల్ని అందరినీ పూజా మేడం గారి క్యాబిన్లోకి రమ్మంటున్నారు. రండి రండి. హలో ఎవ్రీవన్. మనిషి జీవితంలో పని ఎంత ఇంపార్టెంటో అప్పుడప్పుడు సరదాగా గడపడం, మన కొలీగ్స్తో చిన్న చిన్న గేమ్స్ ఆడడం కూడా ఇంపార్టెంట్. అందుకే మనం ఈరోజు ఒక గేమ్ ఆడబోతున్నాం. దాని పేరు గుర్తించి అతికించు. సడన్ గా ఈ గేమ్ ఏంటి మేడం? ఏ, నీకేమైనా ప్రాబ్లమా? సరదాగా గేమ్ ఆడటానికి ఎప్పుడైతే ఏంటి నిత్య? ఇందులో నువ్వు కూడా పార్టిసిపేట్ చేయి, చాలా సరదాగా ఉంటుంది. అసలు గేమ్ ఏంటో, గేమ్ రూల్స్ ఏంటో చెప్తాను వినండి. మన ఆఫీస్లో ఇంతమంది ఉన్నా ఈ గేమ్ ఆడే అవకాశం కేవలం ముగ్గురికి మాత్రమే ఉంటుంది. అందరి పేర్లు ఈ డబ్బాలో వేసున్నాయి. శ్రీను 3 చీటీలు తీస్తాడు. అందులో పేర్లు వచ్చిన ముగ్గురే గేమ్ ఆడతారు. మిగతా వాళ్ళంతా ఎంకరేజ్ చేయాలి. ఈ గేమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అండర్స్టాండింగ్ మ్యాటర్స్. మీరు రోజు చూసే ఈ ఎంప్లాయీస్ మొహాలు మీ అందరికీ గుర్తుంటాయి. చూడగానే నవ్వుతూ పలకరిస్తారు. కానీ అవే మొహాలని ముక్కలుగా చేసి ఆ ముక్కలని గుర్తుపట్టి ఒక ఫుల్ మొహంగా అతికించడం అంటే ఆ వ్యక్తి గురించి వాళ్ళకి ఎంత అండర్స్టాండింగ్ ఉండాలి. అదే ఈ గేమ్. అందరూ రెడీగా ఉన్నారు కదా? ఓకే.
ముందు గేమ్ ఆడే వాళ్ళని డిసైడ్ చేద్దాం. శ్రీను మేడం. వచ్చి 3 చీటీలు అలాగే మేడం. అమ్మో, మేడం ఏమో వాసు సారు వాళ్ళ పేర్లు వస్తాయని చెప్పింది, కానీ ఇందులో మోహన్ అని పేరు వచ్చింది. ఆ, ఇప్పుడు ఎలాగా? చీటీలో పేరు చదవడానికి ఆలోచిస్తావేంటి? ఈ లైవ్ నిత్య, నువ్వు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నావు కదా, నేను చదువుతాను. వసంత్. అంటే మన వాసు. పేరు భలే మార్చారే. సారీ మేడం, నన్ను క్షమించండి. నేను ఈ గేమ్ ఆడలేను. అలా కుదరదు వాసు. నువ్వొక డిపార్ట్మెంట్కి మేనేజర్వి, నువ్వే ఇలా అంటే ఎలా చెప్పు? చాలా స్పోర్టివ్గా నువ్వే ఆడాలి. అబ్బో, మీరు మామూలు కాదు మేడం. వాసు, చిట్టితి. ఇవ్వు. నిత్య. వావ్, సూపర్. కాబోయే భార్య భర్తలు పోటీ పడుతున్నారు. ఒకరితో ఒకరు ఎంత అండర్స్టాండింగ్ తో ఉన్నారో తెలుస్తుంది. ఈరోజు గేమ్స్తోనే అయ్యేలా ఉంది. నేను బయటికి వెళ్ళి అక్క కావాల్సిన డబ్బులు అరేంజ్ చేసుకోవాలి. సంయుక్త, ఎక్కడికి వెళ్తున్నావు? అది మ్యామ్. కమాన్, నువ్వు కూడా ఈ గేమ్ ఆడబోతున్నావు. లెట్స్ ప్లే రా. లేదు మేడం, నేను ఆడను. నాకు కొంచెం పనుంది. నాకు ఒక హాఫ్ డే లీవ్ కావాలి. నథింగ్ డూయింగ్. ఈరోజు ఎవరైనా ఇక్కడ ఆడాల్సిందే. ఎవరికి వాళ్ళు మేము ఆడము అంటే ఇంక నేను ఇక్కడుండి ఎందుకు? నువ్వు ఆడుతున్నావు అంతే. అందరూ ఆడుతున్నారు. అది కాదు మేడం, నేను చెప్తున్నాను కదా, నువ్వు ఆడుతున్నావు. తీ. ఈ మూడో పేరు ఎవరై ఉంటారు? గ్రేట్ గేమ్. ఒకరేమో కాబోయే భార్య, ఇంకొకరేమో మేన మరదలు. అసలు వాసుకి ఎవరు బాగా గుర్తున్నారో, ఎవరు ఎవరిని త్వరగా సెట్ చేస్తారో చూద్దాం. ఈ ఆటతో అర్థమైపోతుంది ఎవరికి ఎవరి మీద ఎంత ప్రేమ ఉందనేది. అదేంటి, మా ఇద్దరిది వచ్చింది అనుకుంటే కోఇన్సిడెంట్ అనుకోవచ్చు. కావాలనే ఎవరో ప్లాన్ చేసినట్టు మా ముగ్గురిది రావడం ఏంటి? నేను ఎలాగైనా వాసు ప్లేస్ని కరెక్ట్గా సెట్ చేసి
నేను వాసుని సరిగ్గా అర్థం చేసుకున్నాను అని ప్రూవ్ చేసుకోవాలి. డియర్ స్టాఫ్, ఇంకా మొదలు పెడదామా? ఆ బాక్స్లో వాసు, సంయుక్త, నిత్య మరి ఇంకొంతమంది ఫొటోస్ ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఉన్నాయి. మీకు 1 మినిట్ టైం మాత్రమే ఉంటుంది. ఈ ఉన్న 1 నిమిషంలోనే అందులో ఉన్న ఫోటో ముక్కల్ని ఆ బోర్డు మీద అతికించి ఒక ఫోటోని తయారు చేయాలి. మీరు ముగ్గురు ఆఫీస్లోనే కాకుండా ఇంట్లోనూ కలిసే ఉంటారు కనుక వీళ్ళకి ఈ గేమ్ చాలా ఈజీగా ఉంటుందనుకుంటున్నాను. కానీ ఈ గేమ్ మరింత ఇంట్రెస్టింగ్గా ఉండడం కోసం 1 ముక్క అతికించగానే వాళ్ళకి సంబంధించిన ఒక ప్రశ్న ర్యాండంగా అడగడం జరుగుతుంది. దానికి ఎవరైతే కరెక్ట్గా సమాధానం చెప్తారో వాళ్ళకి ఒక పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. అలా చివరి వరకు ఎవరు ఎన్ని పాయింట్స్ గెలుస్తారో వాళ్ళకి 1 మంత్ శాలరీ గిఫ్ట్గా ఇస్తాను. రెడీనా? నేను వాసు ఫోటోని కరెక్ట్గా సెట్ చేసి గిఫ్ట్ కొట్టేసి నాకు వాసు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలియజేయాలి. ముఖ్యంగా సంయుక్త కంటే వాసు గురించి నాకే ఎక్కువ తెలుసు అని నేను ప్రూవ్ చేసుకుని సంయుక్తని ఓడించాలి. నాకు అనుకోకుండా డబ్బులు గెలుచుకునే అవకాశం వచ్చింది. దానివల్ల అక్క అడిగిన డబ్బులు కొన్నైనా అడ్జస్ట్ అవుతాయి. ఈ గేమ్లో గెలిచి వచ్చిన అమౌంట్ తనకివ్వాలి. తనకున్న సమస్యని కాస్తైనా తగ్గించే ప్రయత్నం చేయాలి. ఈ ప్రైజ్ మనీ కోసమైనా నువ్వు సంతోషంగా ఆడాలి సంయుక్త. త్రీ, 2, 1 గో. వాసు సారు, సంయుక్త మేడం 10 సెకండ్స్లో అతికిచ్చేశారు. నిత్య మేడం 40 సెకండ్స్లో అతికిచ్చారు. ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైం. నిత్యకి, సంయుక్తకి ఒక ప్రశ్న. వాసుకి ఇష్టమైన కలర్ ఏంటి? రెడ్ మేడం. ఆయనకి బట్టల్లో బ్లాక్, మిగతా వాటిల్లో బ్లూ. బ్లూ. వాసు, ఆన్సర్ ఏంటో నువ్వు చెప్పు. బ్లాక్ అండ్ బ్లూ మేడం. ఇందులో సంయుక్త మేడం ఒక పాయింట్ గెలుచుకున్నారు. మళ్ళీ ముగ్గురు ముక్క అతికిచ్చండి. వెళ్ళండి.
ఈసారి కూడా సమిత్య మేడం వాసు సారు 10 సెకండ్లు సెట్ చేస్తే నిత్య మేడం మాత్రం మళ్ళీ 15 సెకండ్లు సెట్ చేశారు. సమిత్య మేడంకి వాసు సార్కి ఇంకా 40 సెకండ్స్ టైం ఉంది. కానీ నిత్య మేడంకి ఇంకా 30 సెకండ్స్ మాత్రమే ఉంది. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, మీ ముగ్గురులో ఇద్దరికి మ్యాచ్ అయ్యే ఎమోషన్ ఏంటి? నాకు వాసుకి ఇద్దరికి ఆకలి చాలా ఎక్కువ మేడం. టైంకి తినకపోతే మేము ఏ పని చేయలేం. కోపం, ప్రేమ ఈ రెండూ లేకుండా తనని ఊహించుకోలేము. కోపంలో కూడా ప్రేమని పంచడం తన స్పెషల్. నాకు కూడా తనలో ఉండే పొగరు, పట్టుదల, కోపం, ప్రేమ ఇష్టం. తను ఎంత మొండిగా ఉంటుందో తన ప్రేమ కూడా అంతే స్ట్రాంగ్గా ఎదుటి వాళ్ళ మీద చూపిస్తుంది. నాన్న, నేను వెళ్తున్నాను. నేనెందుకు వెళ్తున్నానో, ఏం చేయబోతున్నానో మీకు నాకు మాత్రమే తెలుసు. అమ్మా! లేచిన దగ్గర నుండి ఎడం కన్ను అదురుతూనే ఉంది. తమ్ముడి ఫోటో ముందు దీపం ఆరిపోవడం, వెళ్తున్న సమయంకి గుమ్మం అడ్డుపడ్డం, ఇదంతా చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది. భగవంతుడా, నువ్వే రక్షగా ఉండి సమయాన్ని కాపాడు తండ్రి.